ప్రజలారా, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణనను నిర్వహించి శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపించి 6 నెలలు గడిచినా సరే మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్స్ ను ఆమోదించడం లేదు, బిల్లు పెట్టలేదు. 9th షెడ్యూల్ లో పెట్టడానికి వ్యతిరేకంగా ఉంది. పోనీ రాష్ట్రంలోనైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పి ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపిస్తే అది నెల పైన గడిచింది. గవర్నర్ కూడా దాన్ని ఆమోదించడం లేదు. ఎందుకంటే గవర్నర్ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి ఆయన దీనికి వ్యతిరేకంగానే వివరిస్తున్నాడు. దాని కనీసం జీవో నంబర్ 9 తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేద్దామని చెప్పి ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటిస్తే జీవో మీద కోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో విచారణ జరుగుతుంది కాబట్టి నేను జోక్యం చేసుకోను అని చెప్పి అంటుంది. అలాంటి ఘటన అంతా కూడా జరుగుతున్నప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఆటంకంగా ఉన్నారు, ఎవరు అమలు చేయాల్సి ఉంది, ఎవరు అమలు చేయడం లేదు, ఎందుకు ఎన్నికలు ఆగిపోయినాయి, ఎందుకు స్టే కోర్టు విధించింది అనేటటువంటి విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఈ బంధుకు గాని, ఈ నిరసన కార్యక్రమానికి గాని, ఈ ఉద్యమాలకు గాని, బీసీ రిజర్వేషన్ల సాధించుకునేటటువంటి లక్ష్యానికి గాని తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. బీజేపీ మద్దతు ఇవ్వడం అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి అదే అమలు చేయకుండా ఉండి అదే ఆటంకంగా మారి ఇక్కడ మాత్రం బంధుకు జయప్రదం చేయండి అని చెప్పి బంధుకు మద్దతు ఇస్తామంటే బీసీలని మోసం చేయడమే, సామాజిక న్యాయానికి ద్రోహం చేయడమే. 42% రిజర్వేషన్లని అడ్డుకోవడానికి వాళ్ళే ముందుండేటటువంటి పద్ధతుల్లో ఇక్కడ నాటకం ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఇంతకు ముందు చెప్పారు, ఇప్పుడేమో బంధుకు మద్దతు ఇస్తున్నారు. ఈ బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే మైనార్టీలు 10% వాళ్ళని తొలగించాలంటున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మైనార్టీలు అంటే కూడా అంత బలిసినటువంటి వాళ్ళు కాదు, పేదవాళ్ళు, అత్తను అమ్ముకునేటటువంటి వాళ్ళు, బొంతలు కొట్టుకొని బతుకునేటటువంటి వాళ్ళు, రోడ్ల మీద చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటటువంటి వాళ్ళు, రాళ్లు కొట్టుకొని బతుకుంటున్నటువంటి వెనకబడ్డ తరగతులకు ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్దంటున్నారు. ముస్లింలు కాబట్టి రిజర్వేషన్స్ వద్దంటున్నారు. మరి హిందువులైతే రిజర్వేషన్లు ఉండొచ్చా? మతం ఆధారంగా అంటే ఏ మతానికి కూడా ఉండకూడదు కదా, హిందూ మతానికి కూడా ఉండకూడదు కదా, ఇస్లాం కూడా ఉండకూడదు కదా, బౌద్ధానికి కూడా ఉండకూడదు కదా, క్రిస్టియానిటీ కూడా ఉండకూడదు కదా. ఏ మతం ఆధారంగా లేని రిజర్వేషన్లు అమలు చేయడానికి మీరు పూనుకుంటే ఆ రూపంలో నిలబడాల్సిన అవసరం ఉంది. హిందూ మతానికి ఉండొచ్చు, కొన్ని మతాలకు ఉండొచ్చు. ఇస్లాం మతం మాత్రం స్థిరీకరిస్తే వాళ్ళు వెనకబడ తరగతులు కారా, వాళ్ళు అణచివేత కావాలి కాదా, పేదవాళ్ళు కాకుండా పోతున్నారా? ఏం న్యాయం ఇది? ఏం పద్ధతి ఇది? రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగానికి భిన్నంగా వివరిస్తున్నారు. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? ఇది వాళ్ళు సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఒక బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని కులాల్లోని పేదలకు అమలు జరిగేటటువంటి అన్ని రిజర్వేషన్లకు వాళ్ళు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళంతా కూడా మతతత్వ రాజకీయాలతో నడిపి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్ళు. సామాజిక న్యాయం అంటే మతతత్వం బద్దలవుతుంది, మత ఉన్మాదానికి అవకాశం ఉండదు. సామాజిక న్యాయం జరిగితే, సామాజికం అనేటటువంటి అంశం వస్తే వాళ్ళ ఏజెండా విఫలమవుతుంది, వాళ్ళ అధికారం కుప్పకూలుతుంది. ఆ రకంగా శ్రామిక వర్గాలంతా కూడా వ్యతిరేకమయ్యేటటువంటి విధానాలు అనుసరిస్తూ మతం ఆధారంగా దోపిడీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ ఎజెండా లేకుండా పోయి దోపిడీ వ్యవస్థకు అనుకూలంగా ఉండే వ్యవస్థ కూడా పోయి దెబ్బతింటది. కాబట్టి రిజర్వేషన్లకు వ్యతిరేకం. వాళ్ళు మన ధర్మానికి అనుకూలం, మన ధర్మ శాసనాలు అమలు జరగాలడానికి అనుకూలం. వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం, రిజర్వేషన్లకు వ్యతిరేకం. అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి అనుకూలంగా ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళు మతతత్వాన్ని కొనసాగించాలని, కులతత్వాన్ని కొనసాగించాలని, మరుధర్మాన్ని కొనసాగించాలని, స్త్రీ పురుష సమానతలు కొనసాగాలని, దోపిడీ వ్యవస్థ కొనసాగాలని భావించేటటువంటి బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. బీసీలు మోసం చేయడానికి ఇక్కడ బీజేపీ నాటకం ఆడుతుంది. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలు రిజర్వేషన్లు సాధించాలంటే, సామాజిక న్యాయం సాధించాలంటే దానికి వ్యతిరేకంగా ఉండే మనువాదులైనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ
లీగల్ గా చేసే పనులన్నీ చేసి నేను బాగానే చేస్తున్నాను అంటుంది. అది సరిపోదు, అఖిల పక్షాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేయాలా, అన్ని పార్టీలను సమీకరించి, అన్ని సంఘాలని సంస్థల్ని సమీకరించి కేంద్రం మీద ఒత్తిడి జరగాల, కేంద్రం మీద పోరాటానికి సన్నద్ధం కావాలా. తో కుదరదు, ఒక్క పార్టీ చేస్తే కుదరదు, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే కుదరదు. మొత్తాన్ని అందరినీ కూడా మద్దతు ఇచ్చే శక్తులంతా కూడా కలుపుకొని కేంద్రం మీద పోరాడితే అప్పుడు రిజర్వేషన్ సాధ్యమవుతుంది, పోరాటం విజయవంతం అవుతుంది. బీజేపీని ఎండగట్టాల్సిన అవసరం ఉంది, బీజేపీని దూరం చేయాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండేటటువంటి బీజేపీ ఒక విషయం స్పష్టం చేయాలా, కేంద్ర ప్రభుత్వానికి మేము వ్యతిరేకం, కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకం, మా రాష్ట్ర బీజేపీ వేరు, మేము ఈ రకంగా భిన్నంగా వివరిస్తున్నాం, అందుకే మేము బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్రకు వ్యతిరేకంగా మేము ఇక్కడ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెప్పి రామచంద్రరావు దమ్ముంటే ప్రకటించాలా, కిషన్ రెడ్డి ప్రకటించాలా, బండి సంజయ్ ప్రకటించాలా, లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలా. మీరు కూర్చోకపోతే ప్రజలే కూర్చోబెడతారు, అలాంటి స్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిస్తున్నాను. మనమందరం కూడా ఇది న్యాయమైనటువంటిది, వెనకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ అనేటటువంటిది న్యాయబద్ధమైనటువంటిది. అందుకే కమ్యూనిస్టులంతా కూడా మద్దతు ఇస్తున్నారు, వివిధ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, టీజేఎస్ మద్దతు ఇస్తుంది, వివిధ సంఘాలు సంస్థలు మద్దతు ఇచ్చినా ఈ పోరాటం విజయవంతం కాకపోతే అది బీజేపీ వల్ల మాత్రమే. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాడితేనే మన పోరాటం సరైన దిశ వెళ్తుంది, మార్గం సరైనదవుతుంది. పోరాటానికి మెడలు వంచి మన హక్కుల్ని సాధించుకోవడం అనేది సాధ్యమవుతుంది, బీసీల రిజర్వేషన్లు సాధించడం కూడా విజయవంతం అవుతుంది. ఆ పద్ధతిలో మన పోరాటం కొనసాగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.